హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కాశ్మీరీ చికెన్ రోగన్ జోష్. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. 1 స్పూను సోప్ వేసుకోండి. 1 స్పూను శొంఠి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 బిర్యానీ ఆకుని ఇలా చుంచి వేయండి. 2 నల్ల యాలకులు వేసుకోండి. 5-6 పచ్చ యాలకులు వేసుకోండి. 1 ఇంచు దాల్చిన చెక్క ఇలా చుంచి వేసి కాస్త ఇంగువ వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం కలిపి మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకోండి. నేను దాంట్లో 2 స్పూన్ల ఆవ నూనె వేస్తున్నానండి. మీ దగ్గర ఆవ నూనె లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. 2 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోండి, లేదా వాటర్ వేసి చిక్కగా బ్యాటర్లా తయారు చేసుకోండి. వట్టి పొడి మాత్రం వేయకండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను నెయ్యి వేస్తున్నానండి. 3 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోండి. నేను కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ వేస్తున్నానండి. ఇవి ఆయిల్లో ఎందుకు కలిపి పెట్టుకున్నానంటే, ఇలా వేడి మీద వేసినప్పుడు నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ పొడి మసాలాలు అయితే కలర్ మారే అవకాశం ఉంటుంది. అందుకు ఏ దాంట్లోనే కలిపి వేసుకోండి. నేను ఇందులో పెరుగు చిక్కగా కలిపి 1 కప్ వేసుకుంటున్నానండి. నేను ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నానండి కలర్ కోసం. 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. కలిపి ఇది కాస్త మసాలాలన్నీ మగ్గాయని తెలిసిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకునే చికెన్ దీంట్లో ఏం మ్యారినేషన్ ఏం అవసరం లేదండి, అలాగే వేసేయండి. అలాగే వేసి బాగా మసాలాల్లో పట్టేలాగా కలపండి దీన్ని. దీంట్లో వేరే మసాలాలు ఏం అవసరం లేదు, ఇది ఒక్క మసాలానే చాలు దీనికి. మసాలాలలో ఇలా పట్టేలాగా కలిపి మూత పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాలు బాగా ఉడకనియండి. ఇలా 10 నుంచి 12 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి కలపండి. కాస్త బాగా కలిపి కాసేపు ఉడికించుకోండి. ఉడికించుకొని ఇందులోకి నేను వాటర్ వేస్తున్నానండి. నేను వాటర్ 1 కప్ వేస్తున్నానండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నాకు గ్రేవీ ఎక్కువ అవసరం లేదు, అందుకే కొద్దిగా వేస్తున్నాను. ఇలా వాటర్ వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నుంచి 12 నిమిషాలు బాగా ఉడకనియండి. ఉడికిన తర్వాత మూత తీసి చూడండి. మూత తీసి ఇలా కలిపి మీకు గ్రేవీ సరిపోతుందో లేదో చూసుకోండి. అందులో ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు కారం తక్కువైంది అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి. మనం నార్మల్గా వండుకునే చికెన్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆనియన్స్, వెల్లుల్లి, టమాటాలు, చింతపండు ఇంకా చాలా వేస్తామండి మన చికెన్లో. అది వేరే టేస్ట్ వస్తుంది. ఇది చాలా డిఫరెంట్ అసలుకి. ఓసారి ట్రై చేయండి. బాగా ఉడికింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేస్తాను. ఎలాగుందండి రెసిపీ? మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ వచ్చి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.